గ్రేటర్ హైదరాబాద్ లో వినాయక చవితికి ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. భారీగా గణనాథులను మండపాలకు తీసుకొస్తున్నారు. గణేష్ ఆగమన్ పేరుతో సంబురాలు చేస్తున్నారు. మండపాలకు పర్మిషన్లు తీసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. ఇక ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు పాటించాలంటున్నారు. ఇప్పటికే చెరువులు, పాండ్స్ ఏర్పాటు చేశారు అధికారులు. హైదరాబాద్ నగరంలో గణేష్ చతుర్థి ఉత్సవాలు వైభవంగా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. ఆగస్టు 27 నుంచి వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. భాగ్యనగరంలో 1,00,000కు పైగా గణేష్ మండపాలు ఏర్పాటు చేయనున్నారు. ఖైరతాబాద్ గణేష్ ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. గణేష్ల ఆగమనం కోసం యువత, స్థానిక సంఘాలు సన్నాహాలు చేస్తున్నాయి. గణేష్ ఉత్సవాల సంసిద్ధత కోసం ఏర్పాట్లు చేశారు అధికారులు. వినాయక ఉత్సవాలపైన మంత్రి పొన్నం ప్రభాకర్ ఇదివరకే సమన్వయ సమావేశం నిర్వహించారు. నిమజ్జనం కోసం పోర్టబుల్ చెరువులు, బేబీ పాండ్స్, క్రేన్లు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు 160 స్పెషల్ యాక్షన్ టీంలు, హెల్త్ టీంలు సిద్ధం చేశారు. సిటీలో గణేష్ మండపాల నిర్మాణం కోసం హైదరాబాద్ పోలీసులు నిబంధనలు పెట్టారు. నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్లైన్లో అనుమతి పొందాలని సూచించారు. తెలంగాణ పోలీస్, హైదరాబాద్ వెబ్సైట్లలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు పోలీసులు. ఆన్లైన్లో అప్లికేషన్ చేస్తే పరిశీలించి అనుమతి ఇస్తామన్నారు అబిడ్స్ ఏసీపీ ప్రవీణ్ కుమార్. మండపాలు నిర్వాహకులు గణేష్ ఎవరైతే ఇన్స్టాల్ చేయాలనుకున్న వాళ్ళంతా చాలా ఈజీ ప్రాసెస్ ఆన్లైన్ ద్వారా, ఈ పోర్టల్ ద్వారా ఆన్లైన్ ద్వారా చేసేది ఎక్కడి నుంచి ఎవరైనా చేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. దాని ప్రకారం ఆన్లైన్లో చేస్తే ఏంటంటే త్రూ పోలీస్ స్టేషన్ అండ్ ఏసీబీ ద్వారా దాన్ని మనము ప్రొసీడింగ్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఎక్కడ ఇన్స్టాల్ చేసినారో వాళ్ళంతా ఈ జియో ట్యాగింగ్ అయ్యి ఉంటుంది. అక్కడ పోయి వాళ్ళు చెక్ చేయడము, ఎవరున్నారో వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉంటాయి లేకుండా చాలా ఈజీ వేలో, సులభమైన మార్గంలో వీళ్ళకందరికి మేము హెల్ప్ చేయడానికి బాగుంటుంది. సిటీ అంతటా మండపాల నిర్మాణం, భారీ గణేష్ విగ్రహాల తరలింపు జోరుగా సాగుతోంది. ఆగమనం పేరుతో గ్రాండ్ గా ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. బ్యాండ్, ఆటపాటలు, పటాకులతో గణనాథుడిని మండపాలకు తరలిస్తున్నారు. అటు గణేష్ విగ్రహాల కొనుగోళ్లతో సిటీలోని ప్రధాన మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. ఫస్ట్ వినాయక్ అంటే దొరుకుతుంది అంటే హైదరాబాద్ లో ధూళిపేట. ఇది ఇక్కడ దొరుకుతుంది. కరెక్ట్ ఎక్కడి నుంచి తీసుకొని అక్కడ అమ్ముతున్నారు. ఇక్కడ నుంచి కళాకారుకి తీసుకొని అక్కడ కూడా రెడీ చేపిస్తున్నారు. అంటే మేము హోల్డ్ ఆన్ హైదరాబాద్, తెలంగాణలో ధూళిపేటలో పోతుంది. ఉప్పుగూడకు చెందిన శ్రీ మల్లికార్జున నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆపరేషన్ సింధూర్ థీమ్తో గణేష్ విగ్రహ నమూనాను రూపొందించింది. 50 రోజుల్లో కళాకారులు డిజైన్ చేశారని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ వినాయకుడు అందరినీ ఆకర్షిస్తుంది. వినాయకుడు వైమానిక దళాధిపతి, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. సో వ్యోమికా సింగ్ గారు చేసిన పాత్ర అది. బెటాలియన్ ఆర్మీ ఉండాలి. స్వామివారి వాహనం మూషికం. దానికి అనుగుణంగా ఉండాలి కాబట్టి మూషికాలకే గన్లు ఇచ్చి నిలబెట్టుకున్నాం అక్కడ. S-400 అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అది మనకి సుదర్శన చక్రాన్ని మన భాషలో, వాడుక భాషలు అనుకుంటాం దాన్ని. ఈ మొన్న క్రూషియల్ రోల్ ప్లే చేసింది ఆపరేషన్ సింధూర్లో. అందరికి ఇంకా అర్థం కావాలి S-400 ఎట్లా ఉంటుంది, దానికి ఎన్ని మిజైల్స్ ఉంటాయి, దానికి ఏమి ఉంటాయి అని తెలపడానికి ఒక నమూనా పెట్టుకున్నాం ఇక్కడ. ఖైరతాబాద్ బడా గణేశునికి కళ్ళు దిద్దారు కళాకారులు. ముహూర్తం చూసుకొని విగ్రహానికి నేత్రాలు దిద్దారు. ఈ ఘట్టంతో ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ పూర్తయిందని తెలిపారు నిర్వాహకులు. విశ్వశాంతి మహాగణపతి రూపంలో తయారు చేయండి, 3 ముఖాలు తన్నారు. దాన్ని బట్టి ఈ సంవత్సరం 69 అడుగుల్లో ఈ వినాయకుడిని డిజైన్ చేయడం జరిగింది. ప్రపంచ శాంతి గురించి ఈ సంవత్సరం ఈ వినాయకుడిని తయారు చేయడం జరిగింది. ఈ రోజుతో ఈ వినాయకుడిని పనులు పూర్తి అయ్యి ఈ కర్రలు కూడా తొలగించి భక్తులకు అందరికీ దర్శనానికి ఇవ్వడం జరుగుతుంది. వనస్థలీపురం ఎన్జీఓ కాలనీలో 33 అడుగుల ఎత్తైన మట్టి విగ్రహాన్ని సిద్ధం చేస్తున్నారు. సహజ సిద్ధమైన మట్టితో తయారు చేస్తున్నట్లు చెప్పారు నిర్వాహకులు. పర్యావరణాన్ని కాపాడాలని జనాల్లో చైతన్యం తీసుకొచ్చేందుకే ఈ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎందుకంటే నేచర్ కాపాడాలి కాబట్టి ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు పెట్టాలని అలా వాళ్ళు ఒక 10-15 మంది వచ్చారన్న. వాళ్ళు వచ్చి ఇట్లా ఫస్ట్ ఒక కోటింగ్ చేసినారు నార్మల్ మట్టి, దాని తర్వాత మళ్ళీ గంగా మట్టి, ఇప్పుడు ఫినిషింగ్ అవుతుంది. నగరంలో రోడ్లు పూర్తిగా బ్లాక్ చేయకుండా, ట్రాఫిక్ కు ఆటంకం కలగకుండా మండపాలు నిర్మించాలని సూచిస్తున్నారు పోలీసులు.